నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టుని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురి చేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టుని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తుని విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కి వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనుల్ని పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు వలన 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్లు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ప్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉంది. శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్తుంది. దానివల్ల ఎఫికసీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులను మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయించని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది. మెషిన్స్ అవన్నీ ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది. వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్ కి డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకి టైం అంతా కూడా 26 పెట్టి చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ మెజరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, పవర్ ప్రాజెక్టు అది 2-3 కోట్లు, 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ వచ్చి అది ఇన్వెషన్. ఈ నీళ్లు తీసేపోయి పంటల పన్ను ఉంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టీపీ పెరిగిన తర్వాత ఆ జిఎస్టీపీ పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూవ్మెంట్ అవును, ఒక స్పైరల్ మారిన అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం, అమరావతి 2 కూడా టైంలో ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడి ఎడమగా ముందుకు పోయారు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదర్ పాతాలను వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోవాలి.
హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలట్ ఎత్తాము, ఎవరు వచ్చినా కూడా పెరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన 3 నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తాన్రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడిని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Bida Mastanrao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and the integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకి గురి చేసి తమ పార్టీలోకి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీలుగా సానా సతీష్, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోని వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలని టీడీపీ లాక్కుంటుందని చెప్పారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. అండర్ ది టవరింగ్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ contributions made by the eminent Telugu members like Bhogaraju Pattabhi Sitaramaya, Moturi Satyanarayana, Durga Bhai Deshmukh and N.G. Ranga. Sir, the Constitution has become a beacon of hope for an ordinary citizen. It empowered the individuals to demand accountability, guaranteed equality before law, and upheld the right of dissent. Sir, now the constitutional aspects and legal aspects will be spoken by my colleague Niranjan Reddy, and I would like to focus on the unconstitutional actions that are being undertaken by NDA partner Telugu Desam Party, sir. Sir, the subject is not Telugu Desam Party, but the constitution debate. Unconstitutional actions that are being undertaken by one of the alliance partners of NDA. Sir, this is about the constitution only, sir. Please, sir, please. Sir, one of the youngest member, junior member of Telugu Desam Party in Lok Sabha has made an allegation against our earlier Chief Minister, Mr. Jagan Mohan Reddy,
that he has diverted 86,000 crores for personal use. This is the allegation what their alliance implemented, and you can't go to the court for the violation. First of all, we have not violated, Jagan Mohan Reddy ji has not violated any directive principles of state policy, and this allegation is false and incorrect. This is what happens when you govern the state without reading the constitution. That is applicable to TDP, sir. Sir, Article 46 of the Constitution of India states that state must promote the educational and economic interest of the weaker sections of the people, especially scheduled caste and scheduled tribes. Sir, second point is protect these groups from the social injustice, from all forms of exploitation. This is what Article 46 says. I really don't understand how the TDP member in Lok Sabha could say that. माननीय विजय साई रेड्डी जी, चूंकि आप किसी I am not naming anybody, sir. But those allegations you have to substantiate and give it here. Yeah, You have to give it by evening today. I will give the speech. I will authenticate and then give the speech to you, sir. To your good self, sir. Sir, what I am trying to say is, it is totally false. And why I am highlighting this is, they are the partners, alliance partners of NDA. That's why I am highlighting this, sir. Sir, in fact, YSRCP this allegation. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ బి స్క్వేర్ హోటల్ మహానాడు రోడ్డు వద్ద వాటర్ పైప్ లైన్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుని అడిగినా అమ్మిన పంటను 2 రోజుల్లో మా అకౌంట్లకి డబ్బులు పడుతున్నాయని ఆనందంగా చెప్తున్నారని, గత ప్రభుత్వంలో రైతుల ధాన్యాన్ని అమ్మిన కొన్ని నెలల వరకు కూడా రైతుల అకౌంట్లోకి డబ్బులు పడలేవని, మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని వేల కోట్ల బియ్యాన్ని పక్కదోవ పట్టించారని తెలిపారు. ప్రస్తుతం పేర్ని నాని కుటుంబం ఆచూకీ తెలియకుండా ఎక్కడికి పారిపోయారో తెలియదని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతింటికైనా వెళ్ళండి, మాకు 2 రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతా ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం 100% ఇవాళ గ్యాస్ బండ్లకి 3 బండ్లు ఫ్రీ అంటే 3 బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎంటీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20 అన్నిటికీ 48 గంటలే. పేర్ని నాని గారు ఒకసారి చూసుకుంటే ఆయన గోదాంలో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి. అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరి ఆయన క్లియర్గా లెటర్ ఇచ్చాడు. పక్కదారి పట్టి ఎట్లా పట్టిందో మాకు తెలీదు, కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు. అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టంటే 3 వంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగింది. అంత దొంగతనం ఎవరు చేయగలరో సముద్రులు కూడా మనందరికీ తెలుసు. ఈ రోజున భయపడి అసలేకుండా పారిపోయారు, కుటుంబం పారిపోయారు. విజయసాయి రెడ్డి గారు చెబుతున్నాడు, ఒక్క గజం కూడా నేను విశాఖపట్నంలో కబ్జా చేయలేదు. ఇవాళ విశాఖపట్నం అంతా గగ్గోలు పెడతా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆస్తులు కాజేశాడు. వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద బిల్డింగులు పగలగొడితే మరి అటు పగలగొట్టారు. ఆ బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. మరి అక్కడ కబ్జా కాకపోతే ఎట్లా పగలగొట్టారు అంటే వాళ్ళ అమ్మాయి కబ్జా చేస్తే ఈయన ఖాతాలోకి రాదా? ఈయన ధైర్యం చూస్తుంది కదా వాళ్ళ అమ్మాయి కబ్జా చేసింది. సో ఈ విధంగా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక ప్రొఫెషనల్ దొంగలు కనుక ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసినా కూడా చేయలేదని చెబుతారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నాయకుల వరకు చెప్పడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ₹2.95 నేను కరెంటు కొంటే నాకు శాలువా కప్పాలి, అవార్డు ఇవ్వాలి, లేదా బిరుదు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ రోజు 190కి అవైలబుల్ ఉంటే కరెంటు
295కి ఎందుకు కొన్నారు అంటే 295 పాత రేట్లు లెక్క చెబుతా ఉన్నాడు ఆయన. నాకు తెలిసి సోలార్ వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో 17 రూపాయలు పడింది. ఇవాళ దాని టెక్నాలజీ పెరిగిపోయి ఆ ఎక్విప్మెంట్లో సమర్థత పెరిగిపోయి ఇవాళ ₹1.90 కరెంట్ వస్తూ ఉంది. ₹2.95 ఆయన కొని యూనిట్కి రూపాయి తను వెనకేసుకుని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి ప్రజలకు నష్టపరిచి ప్రజల మీద భారం వేసి ఈ రోజున దాని కరెంట్ రేట్లు పెరిగే విధంగా ఆయన అందువలన రాష్ట్రం మొత్తం కూడా ఆయన కేవలం ఆయన 2,000 కోట్లు 3,000 కోట్లు 7,000 కోట్లు ఆయనకి లంచం ఇచ్చారు అదానీ గారు అని చెబుతా ఉన్నారు. ఆయన 7,000 కోట్ల కోసం ప్రజల మీద 1,00,000 కోట్ల భారం ప్రజల మీద వేయటం ఎంతవరకు సమర్థనీయం, దానికి బాధ్యులు ఎవరని నేను అడుగుతాను. అంటే అబద్ధాలు ఎంత గొప్పగా అబద్ధాలు ఆడతారని అమాయకులు నమ్మొచ్చు, కానీ ఆయన పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చూసి కానీ ఆ తర్వాత ఇవాళ పరిపాలన చూసి కానీ విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలో సోషల్ మీడియా కార్యకర్త బేతంపూడి గిద్యోను జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా 1,00,000, పార్టీ నాయకుల ద్వారా మరొక 1,00,000, 2 లక్షల ఆర్థిక సహాయాన్ని గిద్యోను కుటుంబానికి అందజేసినట్లు దేవినేని అవినాష్ తెలియజేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకి న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అధికారం చేపట్టి 6 నెలలు దాటిన రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం అమలు కాలేదని అన్నారు. 2029లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. తిరువురు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలుస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా తిరువురు నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల ఒక జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, రాష్ట్ర అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు మేమందరం కూడా కలిసి నానిని వద్దకు వెళ్ళి తనని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే నాని ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు తీసుకెళ్లిన తర్వాత ₹1,00,000 నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం ప్రకటిస్తాం. దాన్ని ఈరోజు పెద్దలందరూ మేమందరం గారు వెళ్ళి అతనికి అందజేస్తాం జరిగింది. ఏదైతే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యంగా నాని అనే మా సోషల్ మీడియా నాయకుడు కార్యకర్త అనేక ఇబ్బందులు పడుతుంటే అతని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద ఈరోజు కేసులు, సోషల్ మీడియా కేసులు బనాయించి అతని ద్వారా నోటీస్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి ఈరోజు సందర్భంగా పాపం చాలా బాధ అనిపించింది మాకు గారు. మేమందరం గారు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని చూసి 2 చిన్నపిల్లలు ఉన్న ఆ కుటుంబంలో ఉన్న అబ్బాయిని ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి నోటీసులు అప్పచెప్పి లేకపోతే బెడ్రెడ్గా ఉన్న తనగారు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళు కవర్ చేస్తున్నానే ఉంది. ఇలాంటి సంఘటనలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కేవలం తిరువూరు నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకుల్ని, కార్యకర్తల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అయినా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి సమన్వయకర్తగానే ఉండి లేకపోతే మండలానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా టౌన్కు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలోపేతం చేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 అని చెప్పిన హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ప్రజానికానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు అమ్మఒడి లేదు, రైతులకు 20,000 పెట్టుబడి సాయం లేదు, ఆరోగ్యశ్రీ మాట ఎవరు ఎత్తట్లేదు, పిల్లలకి చదువుకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు మాట్లాడట్లేదు, మహిళలకి 1,500 రూపాయలు ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కృష్ణా జిల్లా నియోజకవర్గం పెడనపట్టణం ఇలవేల్పు పైడుమ అమ్మవారి జాతర మహోత్సవంలో నేడు 3వ రోజుకు చేరుకుంది. ఆలయ భక్తులతో ఉదయం నుంచి కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామని ఆలయ ఈవో తిక్కిశెట్టి వెంకటమోహన్ తెలిపారు.
ఓం శ్రీ మాత్రే నమః. ఎర్రటౌన్లో ఏం చేస్తున్నటువంటి అమ్మల కన్నా అమ్మ శ్రీ శ్రీ బయటమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో నేను నుంచి అత్యంత ఉపయోగంగా ప్రారంభమైనవి. నిన్న అమ్మవారు మచిలీపట్నంలో రంగులోత్సవం ఎంచుకుని ఈరోజు కాలువనికి ప్రవేశించారు. ఈ రోజు నుంచి అమ్మవారి జాతర ప్రారంభమైనది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు, అప్పుడు 11 రోజుల పాటు అమ్మవారి జాతర ఏదైతే మందులు జరుగుతుంది. 11 రోజులు కూడా విశేషంగా భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క పక్షు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అమ్మవారికి 10వ రోజున దేవాలయం వెనకాల తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తెప్పోత్సవం తదుపరి 11వ రోజున అమ్మవారికి గ్రామోత్సవం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా వచ్చే నెల 5వ తారీఖున భక్తులకు అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా 5వ తారీఖు జనవరి 5వ తారీఖు ఆదివారం వారి యొక్క అనుసంధానం నిర్వహించబడుతుందని తెలియదు. అవును 8 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం పొంది అమ్మవారి యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టుని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురి చేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.